ఇదేంటి చంద్రుడిపై 10 నిమిషాల విధ్వంసం అంట, చూడండి ఏంటో ఇది. గ్రాండ్ కాన్యాన్ అమెరికాలోని అరిజినా కొలరాడో నది కొన్ని మిలియన్ల సంవత్సరాల పాటు కొండలను రాసుకుంటూ ప్రవహించడం వల్ల సహజసిద్ధంగా ఏర్పడ్డ అతిపెద్ద లోయ. 6,090 అడుగుల లోతు, 444 కిలోమీటర్ల పొడవు, 29 కిలోమీటర్ల వెడల్పుతో అచ్చెరువు నుంచి ఆ ప్రకృతి అద్భుతాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూల నుంచి ఏటా లక్షలాది మంది పర్యటకులు అక్కడ వెళ్తుంటారు. అలాంటి పెద్ద లోయలు చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో 2 ఉన్నాయి. వాటి పేర్లు వ్యాలిస్ ష్రోడింగర్, వ్యాలిస్ ప్లాంక్. వీటిలో వ్యాలిస్ ష్రోడింగర్ దాదాపు 2.7 కిలోమీటర్ల లోతుతో ఇంచుమించుగా 270 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. వ్యాలిస్ ప్లాంక్ పొడవు కూడా దాదాపుగా 270 కిలోమీటర్లే, కానీ లోతు ఏకంగా 3.5 కిలోమీటర్లు ఉంటుంది. అయితే అవి మన గ్రౌండ్ కాన్వాన్ లోయలాగా సహజసిద్ధంగా కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు నీటి రాపిడి వల్ల ఏర్పడ్డవి కావని, 380 కోట్ల సంవత్సరాల క్రితం గ్రహశకలాల తాకిడి కారణంగా కేవలం 10 నిమిషాలు ఏర్పడ్డాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తాజా అధ్యయనాలు వెల్లడైంది. నాసాకు చెందిన లూనార్ రికగ్నిషన్ ఆర్బిటర్ ఆ ప్రాంతం తీసిన ఛాయాచిత్రాలు, ఇతర డేటాను విశ్లేషించి వారి అంచనాకు వచ్చారు. అప్పట్లో ఈ గ్రహశకలం గంటకు 3,600 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఢీకొన్నప్పుడు ఉత్పన్నమైన శక్తి అమెరికా, సోవియట్ యూనియన్, చైనాల దేశాలు ఇప్పటిదాకా చేపట్టిన అణుపరీక్షలన్నిటి వల్ల ఉద్భవించిన శక్తి కన్నా 700 రెట్లు ఎక్కువంట. అందుకే 10 నిమిషాల వ్యవధిలో ఈ లోయలు చందమామపై ఏర్పడ్డాయని చెప్తున్నారండి శాస్త్రవేత్తలు.